వాసిలిసా ది బ్యూటిఫుల్ రష్యన్ జానపద కథ. ఒకానొక సమయంలో రష్యాలో వాసిలిసా అనే అందమైన తెలివైన అమ్మాయి ఉండేది. ఆమె చిన్నతనంలోనే తల్లి తండ్రి ఇద్దరూ చనిపోయారు. దాంతో దుష్టురాలైన సవతి తల్లితో నివసించాల్సి వచ్చేది. ఆ సవతి తల్లి ఆమె పిల్లలు వాసిలిసాని చాలా బాధలు పెట్టేవారు. కానీ వాసిలిసా దగ్గర ఉన్న ఒక అద్భుతమైన బొమ్మ ఆమెకు సహాయపడుతూ ఉండేది. ఒకరోజు సవతి తల్లి వాసిలిసాని అడవిలోకి పంపింది. భయంకరమైన బాబాయాగా అనే ఒక మంత్రగతి దగ్గర నుంచి దీపం తీసుకురమ్మని ఆజ్ఞాపించింది. వాసిలిసా అడవిలో బాగా వెతికేసరికి ఒక ఇల్లు కనిపించింది. అది బాబాయాగా ఇల్లు. వాసిలిసా నేరుగా బాబాయాగా దగ్గరికి వెళ్లి, నీ దగ్గర ఉన్న దీపం నాకు కావాలి అని అడిగింది. ఎవరో ముక్కు మొహం తెలియని అమ్మాయి వచ్చి భయం గట్రా లేకుండా తనను దీపం కావాలి అని అడగడంతో బాబాయాగా ఆశ్చర్యపోయింది. బాబాయాగా వాసిలిసాను చూసి, నేను తలుచుకుంటే నిన్ను కరకరా నమిలి మింగేయగలను, కానీ నేను నీకు కొన్ని పరీక్షలు పెడతాను, వాటిలో నెగ్గితే నేను నిన్ను ఏమీ చెయ్యను అంది. వాసిలిసాకు కష్టమైన పనులు చెప్పింది. ఆ పనులు ఏమిటంటే, ఇంటి చుట్టూ ఉన్న చెత్తంతా శుభ్రం చేయాలి, ఇంటి పరిసరాల్లో ఉన్న మాయా గింజలను ఏరి ఒక చోట ఉంచాలి, రాత్రి సమయాల్లో వచ్చే ప్రేతాత్మలను భయపడకుండా ఎదుర్కోవాలి. వాసిలిసా సరేనంది. ఆ తర్వాత వాసిలిసా తన దుస్తుల్లో దాచిన చిన్న బొమ్మను బయటికి తీసి దానికి భోజనం పెట్టి తన సమస్యలన్నీ చెప్పింది. ఆ అద్భుతమైన బొమ్మ అన్ని పనులు పూర్తి చేసేసింది. బాబాయాగా ఆశ్చర్యపడి, ఈ పనంతా నువ్వు ఒక్కదానివే చేశావా అని ప్రశ్నించింది. వాసిలిసా నిజం చెప్పకుండా, నా తల్లి ఆశీర్వాదం నాతో ఉంది, నా తల్లి నీకన్నా పెద్ద మంత్రగత్తె అని చెప్పింది. దాంతో బాబాయాగా భయపడి ఆమెను వెంటనే తన ఇంటి నుంచి పంపించేసింది. కాని వెళ్లే ముందు ఒక మాయా కంచాన్ని ఇచ్చింది. ఆ మాయా కంచంలో ఏది కోరుకుంటే అది ప్రత్యక్షం అవుతుంది. ఆ మాయా కంచాన్ని తీసుకుని వాసిలిసా ఇంటికి వెళ్తుండగా ఒక దేశ రాజు ఆమెను చూశాడు. ఓ సౌందర్య రాశి అయిన యువతి, నన్ను పెళ్లాడతావా అని మోకాళ్ళ మీద కూర్చుని అడిగాడు. వాసిలిసా కూడా ఆ రాజు బాగా నచ్చాడు. వెంటనే పెళ్లి కొప్పుకుంది. వారిద్దరి వివాహం వైభవంగా జరిగింది. ఈ విధంగా వాసిలిసా తన దురదృష్టాన్ని జయించి మహారాణిలా మారింది. సూర్యుడు, చంద్రుడు, గాలి. ఉక్రెయిన్ జానపద కథ. ఒకానొక సమయంలో ఉక్రెయిన్లో ఒక తల్లి తన 3 పిల్లలైన సూర్యుడు, చంద్రుడు, గాలితో కలిసి జీవించేది. ఆమె ఎంతో ప్రేమతో వారిని పెంచుతూ ప్రతిరోజు రుచికరమైన ఆహారాన్ని వండి పెట్టేది. ఒకసారి తల్లి తీయటి రొట్టెలను తయారు చేసి వారిని కూర్చోబెట్టింది. అప్పుడే పెద్ద తుఫాను మొదలైంది. తల్లి తన 3 పిల్లలకి, పిల్లలు మీరంతా జాగ్రత్తగా ఉండండి, ఇంట్లోంచి బయటికి వెళ్ళకండి అని చెప్పింది. కాని గాలి ఉత్సాహంగా ఉండేవాడు. వాడిని ఎవరూ పట్టుకోలేకపోయేవారు. తల్లి చెప్పిన మాటలను లెక్క చేయకుండా వాడి వేగాన్ని చూపించేందుకు బయటికెళ్ళాడు. రోడ్డు మీద ఎవరున్నా ఆట పట్టించేందుకు ప్రయత్నించాడు. నేనెవ్వరికీ భయపడను, నన్నెవ్వరు పట్టుకోలేరు, నేను ఎంత వేగంగా ఉన్నానో చూడు అని గర్వంగా చెప్పాడు. అది చూసిన సూర్యుడు గాలిలాగానే తల్లి మాట పట్టించుకోకుండా బయటికెళ్ళాడు. అతడు బాగా మెరిసి తన కాంతితో వేడిని పెంచాడు. కాని చంద్రుడు తల్లిని గౌరవించాడు. అతను ఇంట్లోనే ఉండి తన కాంతిని మెల్లగా విస్తరించుకున్నాడు. కొంత సమయం గడిచిన తర్వాత తల్లి తన పిల్లలను తిరిగి పిలిచింది. ముందుగా చంద్రుడు తల్లి దగ్గరికి వచ్చాడు. బయట తిరగడానికి వెళ్లిన గాలి, సూర్యుడు తల్లి దగ్గరికి ఆలస్యంగా వెళ్లారు. ఆమె గాలిని చూసి కోపంగా, నువ్వు చాలా అల్లరి చేశావు, అందుకే నువ్వెప్పుడు మారిపోతూ ఉంటావు, నీ స్వరూపం ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంటుంది అని శాపం పెట్టింది. సూర్యుడికి గర్వం ఎక్కువగా ఉండడంతో తల్లి అతన్ని, నువ్వందరికీ వేడిని ఇవ్వాల్సి ఉంటుంది, కొందరికి సహించే స్థాయిలో మరికొందరికి తీవ్రమైన స్థాయిలో ఇవ్వాల్సి ఉంటుంది అని శాపం విధించింది. కానీ చంద్రుడు వినయంగా ఉండడం వల్ల తల్లి అతనికి, నువ్వు శాంతియుతంగా ప్రకాశిస్తావు, అంధకారంలో మార్గాన్ని చూపుతావు అని వరం ఇచ్చింది. ఈ కారణంగా గాలి ఎప్పుడూ మారిపోతూ ఉంటుంది. సూర్యుడు ఎండగా మారి వేడిని పంచుతాడు, చంద్రుడు మృదువైన కాంతితో అర్ధరాత్రి ప్రకాశిస్తాడు అని ఉక్రెయిన్ ప్రజలు చిన్నపిల్లలకు కథ రూపంలో చెబుతూ ఉంటారు. జిర్టన్ ద లిటిల్ హీరో. అజర్బైజాన్ జానపద కథ. ఒకప్పుడు
అజర్బైజాన్లో ఒక చిన్న పిల్లవాడు ఉండేవాడు. అతని పేరు జిర్టన్. అతను చాలా చిన్నవాడు, కానీ తెలివితేటలు చాలా ఎక్కువ. ఒకరోజు జిర్టన్ తన స్నేహితులతో కలిసి అడవిలోకి వెళ్ళాడు. వాళ్ళక్కడ మల్లెపూలు కోసుకుంటూ ఉండగా రాత్రైపోయింది. చీకటి పడ్డంతో పిల్లలు అడవిలో దారి తప్పారు. అలా వాళ్ళు ఒక రాక్షసుడి ఇంటికి వెళ్లారు. ఆ రాక్షసుడు చాలా చెడ్డవాడు. వాడు అడవిలో దారి తప్పిన వాళ్ళని తినేసే అలవాటు ఉన్న భయంకరమైన రాక్షసుడు. వాడు పిల్లల్ని చూడగానే లొట్టలు వేశాడు. నాకు ఈ రోజు భలే లేత ఆహారం దొరికింది అనుకున్నాడు. అయితే పైకి తన ఉద్దేశం బయట పెట్టకుండా వాళ్లతో ప్రేమగా మాట్లాడుతున్నాడు. వాడు పిల్లలతో, మీరు ఈ రాత్రంతా నా ఇంట్లో ఉండొచ్చు, నేను పొయ్యి రాజేసి మీకు భోజనం సిద్ధం చేస్తాను, అప్పటి వరకు మీరందరూ ఆ గదిలో నిద్రపోండి అన్నాడు. మిగతా పిల్లలందరూ ఆ రాక్షసుడు మంచివాడని నమ్మారు. రాక్షసుడు చెప్పిన గదిలోకి వెళ్లి నిద్రపోసాగారు. అయితే జిర్టన్ మాత్రం తన తెలివితేటలతో ఆ రాక్షసుడి ఆలోచనని అర్థం చేసుకున్నాడు. ఆ గదిలో ఉన్న పిల్లలందరినీ వేరే గదిలోకి మార్చేసి పెద్ద పెద్ద కట్టెలను అప్పటి వరకు పిల్లలు పడుకున్న మంచాల మీద పెట్టాడు. రాక్షసుడు ఆ గదిలోనే పిల్లలు పడుకుని ఉన్నారని అనుకుని లోపలికి వచ్చాడు. మంచాల మీద ఉన్న కట్టెలను పిల్లలు అనుకుని పొయ్యిలోకి విసిరేశాడు. అప్పుడు జిర్టన్ తన తెలివితేటలు ఉపయోగించి రాక్షసుడి కాళ్ళు పొయ్యిలో పడేలా చేశాడు. దాంతో రాక్షసుడి కాళ్ళు కాలిపోయాయి. రాక్షసుడు లబోదిబో అన్నాడు. ఈలోగా జిర్టను ఆ రాక్షసుడి ఇంట్లోంచి పిల్లలందరినీ బయటికి తీసుకెళ్లిపోయాడు. ఈ విషయాన్ని కనిపెట్టిన రాక్షసుడు జిర్టన్తో పాటు మిగతా పిల్లలందరి వెంటబడ్డాడు. జిర్టన్ తెలివిగా పిల్లలందరినీ ఒక పెద్ద కొండ మీదకి తీసుకెళ్లాడు. అక్కడ రాక్షసుడు పిల్లల మీదకు దూకాడు. జిర్టన్ పిల్లలందరినీ తెలివిగా పక్కకి తప్పించాడు. దాంతో రాక్షసుడు అంత పెద్ద కొండ మీద నుంచి నేరుగా కింద పడిపోయి చనిపోయాడు. దాంతో ఆ రాక్షసుడి బారి నుంచి పిల్లలందరూ తప్పించుకున్నారు. ఆ రోజు నుంచి ఆ అడవిలో ఆ రాక్షసుడి బెడద కూడా వదిలిపోయింది. అలా తెలివైన వాడు ధైర్యశాలైన జిర్టన్ పిల్లలందరినీ జాగ్రత్తగా ఇళ్లకు చేర్చాడు. జిర్టన్ చిన్నవాడైనా చాలా గొప్ప వీరుడు అని పెద్దలందరూ పొగిడారు. ఇప్పటికీ అజర్బైజాన్లో చిన్నపిల్లలకి జిర్టన్ కథ చెప్పి మీరు కూడా అలా ధైర్యంగా తెలివిగా ఉండాలి అని పెద్దలు చెబుతూ ఉంటారు. మిస్టర్ జెనోకా, బెలారస్ జానపద కథ. ఒకప్పుడు బెలారస్ అడవుల మధ్య ఉన్న ఓ చిన్న గ్రామంలో జెనోకా అనే తెలివైన యువకుడు ఉండేవాడు. అతనికి కథలు వినడం, కొత్తగా ఆలోచించడం చాలా ఇష్టం. ఆ గ్రామంలో ఒక వింత పొలం ఉంది. ఆ పొలం చాలా విశాలంగా ఉంటుంది. వ్యవసాయం చేస్తే ఫలసాయం కూడా వస్తుంది. అయితే కొన్ని సంవత్సరాల నుంచి ఆ పొలాన్ని సాగు చేసే ధైర్యం ఎవరూ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ప్రతి రాత్రి అక్కడి నుంచి భయంకరమైన శబ్దాలు వచ్చేవి. పగటి పూటైనా సరే ఆ పొలంలో అడుగుపెట్టిన వారెవరూ తిరిగి రాలేదు. దాంతో మన హీరో జెనోకా ఈ రహస్యాన్ని ఛేదించాలని ఆ పొలానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. తనతో పాటు రోగన్ అని పిలిచే మత్తుమందు లాంటి దాన్ని కూడా వెంట తీసుకెళ్లడానికి సిద్ధం చేసుకున్నాడు. పొలానికి వెళ్లిన జెనోకా అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఆ పొలంలో స్మోకా అనే రంగురంగుల డ్రాగన్ కనిపించింది. అది అక్కడ వ్యవసాయం చేస్తోంది. జెనోకాను చూసి అది కోపంగా అరిచింది. ఇదంతా నేను నా స్వాధీనంలో ఉంచుకున్న పొలం. ఇక్కడ నేనే వ్యవసాయం చేస్తాను. పంట మొత్తాన్ని నేనే తింటాను. నా పొలంలో అడుగుపెట్టిన వాళ్ళను కూడా తినేస్తాను అంటూ జెనోకా మీదకొచ్చింది. జెనోకా వెంటనే తన దగ్గర ఉన్న రోగన్ అనే మందుని దాని మీద చల్లాడు. వెంటనే ఆ డ్రాగన్ కోపం తగ్గిపోయి శాంతంగా మారిపోయింది. కానీ ఆ శాంతం ఎక్కువసేపు ఉండదు. రోగన్ మందు ప్రభావం తగ్గిపోయిందంటే డ్రాగన్ మళ్లీ మామూలుగా అయిపోతుంది. తన బలంతో ఆ డ్రాగన్ ని అదుపు చేసే అవకాశం ఎలాగూ లేదు. కాబట్టి జెనోకా తన తెలివితో డ్రాగన్ సమస్యని పరిష్కరించాలి అనుకున్నాడు. డ్రాగన్ ని స్నేహపూర్వకంగా పలకరించాడు. ఈ పొలం నీదేలే, నువ్వే వ్యవసాయం చేసుకో. 10,000 మందికి సరిపోయే పంట అంతా నువ్వే తిను. కాకపోతే ఈ పొలంలో పంట ఇంతకి 4 గింతలు కావాలంటే ఏం చేయాలి అనే ఉపాయం మాత్రం నా దగ్గర ఉంది అన్నాడు. స్మోకా డ్రాగన్ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దగా అయ్యాయి. అవునా, ఆ ఉపాయం నాకు చెప్పవా అని బతిలాడింది. చెప్తాను. నువ్వు ఎనీనా నది దగ్గరికి వెళ్లి ఒక పిడికెడు మట్టి తీసుకొని నీ పొలం అంతా చల్లు. అప్పుడు చూడు, నీ పొలంలో బోలెడంత పంట పండుతుంది అని జెనోకా చెప్పాడు. అది వినగానే స్మోకా డ్రాగన్ ఉత్సాహంగా అయితే ఇప్పుడే వెళ్లి తెస్తాను అని బయలుదేరబోయింది. అప్పుడు జెనోకా, అయితే ఒక నిబంధన, నేను చెప్పే ఉపాయం పూర్తయ్యే వరకు నువ్వు ఎవ్వరితోనూ మాట్లాడకూడదు.
ఈ విషయం ఎవరికి చెప్పకూడదు. ఏనీనా నది ఎక్కడుందో నేను చెప్పను, నువ్వే వెతుక్కుంటూ వెళ్ళాలి. ఆ నది మట్టి తెచ్చే వరకు నువ్వు ఇక్కడికి తిరిగి రాకూడదు అని చెప్పాడు. స్మోకా డ్రాగన్ సరేనని అక్కడి నుంచి వెళ్లిపోయింది. స్మోకా డ్రాగన్ వెళ్లిపోయాక ఆ పొలాన్ని ప్రజలకు అప్పగించాడు జెనోకా. ప్రజలు చాలా సంతోషంగా ఆ పొలంలో నృత్యాలు చేశారు. ఆ తర్వాత అందరూ జెనోకా చుట్టూ చేరి కృతజ్ఞతలు తెలిపారు. అప్పుడు వారిలో ఒక వృద్ధ రైతుకి ఒక సందేహం వచ్చింది. అవునుగాని డ్రాగను ఆ నది నుంచి మట్టి తీసుకుని వస్తే మళ్ళీ మేమంతా ఈ పొలం విడిచిపోవాల్సిందేనా అని అడిగాడు. మీరు పొలం విడిచి వెళ్లాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆ డ్రాగన్ నది మట్టిని తీసుకొని రాలేదు అని జెనోకా చెప్పాడు. అదెలా అని ఆ వృద్ధుడు ఆశ్చర్యంగా అడిగాడు. ఎందుకంటే ఎనీనా పేరుతో మన దేశంలో కాదు కదా, ఈ ప్రపంచంలో ఎక్కడా నది లేదు. ఎనీనా అంటే నేను ప్రేమించిన అమ్మాయి పేరు. డ్రాగన్ ఎవరితో మాట్లాడకూడదు, ఎవరు నడకూడదు, కాబట్టి ఎనీనా నదిని వెతుక్కుంటూ తిరుగుతూనే ఉంటుంది అని జెనోకా చెప్పాడు. రైతులందరూ ఉత్సాహంగా అరిచారు. సూర్యుడు అతని భార్య, బల్గేరియా జానపద కథ. ఒకప్పుడు భూమి మీద ఒక అద్భుతమైన ఒక యువత ఉండేది. ఆమె అందాన్ని చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయేవారు. కానీ ఆమెకు ఒక సమస్య ఉంది. అదేంటంటే ఆమె రాత్రిపూట మాత్రమే బయటకు వచ్చేది. సూర్యకిరణాలు ఆమె చర్మాన్ని తాకకూడదు. ఒకరోజు సూర్యుడు ఆమె అందాన్ని చూసి ప్రేమలో పడిపోయాడు. ఆమెను తన భార్యగా చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే యువతి భయపడింది. నీ వెచ్చదనం, కిరణాలు నాకు మంట పుట్టిస్తాయి. నువ్వు నన్ను ప్రేమించినా మనిద్దరం కలిసి జీవించలేం అని ఆమె చెప్పింది. కానీ సూర్యుడు ఆమెకు నచ్చజెప్పాడు. నేను నా కిరణాలను సున్నితంగా మార్చుకుంటాను, నీపై అవి బాధ కలిగించకుండా చూసుకుంటాను అని వాగ్దానం చేశాడు. చివరకు ఆమె అంగీకరించింది. వారిద్దరి ప్రేమ కథ మొదట అందంగా సాగింది. కానీ నెమ్మదిగా సూర్యుడు తన సహజ స్వభావాన్ని మార్చలేకపోయాడు. అతని వేడి భార్యను బాధ పెట్టసాగింది. కాస్త ఆలస్యంగా గ్రహించినా సూర్యుడు తన తప్పును తెలుసుకున్నాడు. భార్యను బాధించకూడదని నిర్ణయించుకున్నాడు. అప్పట్నుంచి సూర్యుడు పగటిపూట సూర్యుడిగా ఉండి రాత్రిపూట మాత్రం చంద్రుడిగా మారిపోయేవాడు. అప్పట్నుంచి ఆమె పగటిపూట సూర్యుడికి దూరంగా ఉండేది. రాత్రి వేళ మాత్రం చంద్రుడి చల్లదనంలో సేదతీరేది. ఈ కథని బల్గేరియా జానపద సంప్రదాయంలో ప్రేమ, త్యాగం, సహనానికి ప్రతీకగా చెప్పుకుంటారు. బంగారు చేప, చెక్ జానపద కథ. ఒకప్పుడు చెక్ రిపబ్లిక్ లో ఒక నిరుపేద మత్స్యకారుడు మారెక్ తన భార్యతో కలిసి చిన్న పూరింట్లో జీవించేవాడు. అతని పని ఏంటంటే రోజు మొత్తం నదిలో చేపలు పట్టడం. కానీ గత కొద్ది రోజులుగా సరైన చేపలు దొరకడం లేదు. అయినప్పటికీ మారెక్ ప్రతిరోజు చేపలు పట్టడానికి వెళ్తూనే ఉండేవాడు. ఒకరోజు మారెక్ తన వల నదిలో వేసి లాగాడు. ఈసారి ఆ వలలో సాధారణ చేపలు కాకుండా ఒక ప్రకాశించే బంగారు చేప చిక్కుకుంది. ఆ చేప మారెక్తో మానవ గొంతుతో మాట్లాడింది. దయచేసి నన్ను విడిచిపెట్టండి, నేను ఒక మాయా చేపను. మీరు నన్ను విడిచిపెడితే మీ కోరిక తీర్చగలను అంది. మారెక్ ఆశ్చర్యపోయాడు. నాకు ఎటువంటి కోరికలు లేవు, నువ్వు స్వేచ్ఛగా వెళ్లిపో అని చెప్పి ఆ చేపను తిరిగి నీళ్లలో వదిలేశాడు. ఖాళీ చేతులతో ఇంటికి తిరిగి వచ్చిన మారెక్ ఈ విషయాన్ని తన భార్యకు చెప్పాడు. ఆమె కోపంతో ఊగిపోయింది. నువ్వెంత మూర్ఖుడివి, అదొక మాయా చేప, దాన్ని మనం ఎంత పెద్ద కోరికైనా అడగవచ్చు, అది తప్పకుండా తీర్చేది అంటూ అరిచింది. చివరికి ఆమె నదికి వెళ్లి బంగారు చేపను పిలిచింది. బంగారు చేప బయటకు వచ్చింది. నేను నిన్ను విడిచిపెట్టిన మారెక్ భార్యని. నా భర్త ఒట్టి వెర్రుబాగులోడు, అందుకే నువ్వు ఇస్తానన్నా ఏమీ కోరుకోలేదు. అందుకే నేను వచ్చాను. నాకు ఒక అందమైన కోట కావాలి అని కోరింది. ఒక్క క్షణంలోనే వారి పూరిల్లు అదృశ్యమై ఒక అద్భుతమైన కోట వెలిసింది. మారెక్ భార్య అక్కడితో సంతృప్తి పడితే బాగుండేది. కానీ ఆమె మరోసారి నది దగ్గరికి వెళ్లి బంగారు చేపను మళ్లీ పిలిచింది. బంగారు చేప బయటకు వచ్చింది. నేను ఈ దేశానికి మహారాణిని కావాలి అని మారెక్ భార్య చేపను కోరింది. దాంతో చేప కోపం వచ్చింది. నీలాంటి దురాశ పర్రాలకి ఆ కోటలో ఉండే అర్హత కూడా లేదు అని నీళ్లలోకి వెళ్లిపోయింది. దాంతో అప్పటి వరకు ఉన్న కోట కూడా మాయమైపోయింది. పాత పూరిలు వచ్చేసింది. మారెక్ భార్య తాను అనవసరంగా ఎక్కువ ఆశపడ్డం వల్ల అంతా నష్టపోయానని గ్రహించింది. ఆ భార్యాభర్తలు మళ్లీ పూరింట్లోనే తిరిగి నివసించడం మొదలుపెట్టారు. కొంతకాలానికి ఆమె ప్రేమ, సంతృప్తి కలిగే జీవితం విలువ ఏమిటో అర్థం చేసుకుంది. రాజుగారి మూడో కొడుకు, హంగేరియన్ జానపద కథ. ఒకప్పుడు హంగేరియన్ రాజ్యంలో ఓ రాజు ఉండేవాడు. అతనికి 3 కుమారులు. ఆ ముగ్గురికి వివాహ వయసు వచ్చింది.
ఒకరోజు రాజు తన కుమారులను పిలిచి, మీరు ముగ్గురు మీకు ఇష్టమైన దిశలో బాణాన్ని వదలండి. అది ఎక్కడ పడితే అక్కడ మీకు కాబోయే భార్య ఉంటుంది. ఆమెతో మీ పెళ్లి జరిపిస్తాను అన్నాడు. ముగ్గురు యువరాజులు బాణాలు విసిరారు. పెద్ద కుమారుడి బాణం రాజభవనం సమీపంలోనే ఉండే మరదలింటి దగ్గర పడింది. వెంటనే ఆమెను పెద్ద కుమారుడికిచ్చి రాజు వివాహం జరిపించాడు. రెండో కుమారుడి బాణం ఒక ధనవంతుడి ఇంటి దగ్గర పడింది. ఆ తర్వాత ఆ ధనవంతుడి కుమార్తెతో అతని వివాహం జరిగింది. కానీ మూడవ కుమారుడి బాణం ఓ దట్టమైన అడవిలో పడింది. అతను తాను వదిలిన బాణం కోసం వెతుక్కుంటూ వెళ్ళాడు. అక్కడ అతనికి ఒక పెద్ద సరస్సు కనిపించింది. ఆ సరస్సు మధ్యలో ఉన్న దీవిలో అద్భుతమైన అందంతో ఉన్న ఒక యువతి కనిపించింది. ఆమెను యువరాజు తొలిచూపులోనే ప్రేమించేశాడు. తన ప్రేమను ఆమె దగ్గర వ్యక్తం చేశాడు. అయితే ఆమె సరస్సులోని దీవిని వదిలి బయటికి రావడం లేదు. ఆమె యువరాజుతో, నువ్వు కూడా నాకు నచ్చావు, కానీ నేను ఒక శాపానికి గురయ్యాను. నేను ఈ సరస్సులోంచి బయటికి రాకూడదు. నువ్వు నన్ను నిజంగా ప్రేమించినట్టయితే నీవు 2 పరీక్షల్లో నెగ్గాలి. అప్పుడు నేను సరస్సు నుంచి బయటికి రాగలుగుతాను అని చెప్పింది. నీ కోసం ఆ పరీక్షలను ఎదుర్కొంటాను అని యువరాజు చెప్పాడు. అప్పుడు ఆమె ఆ పరీక్షలేంటో వివరించింది. అడవి లోపల వెతికి మాయా ముత్యం తీసుకురావాలి. తాను శాపం బారిన పడ్డానికి కారణమైన ఒక రాక్షసుడితో పోరాడి సంహరించాలి అని చెప్పింది. యువరాజు ఆ ముత్యాన్ని సాధించుకుని వచ్చాడు. రాక్షసుడితో పోరాడి సంహరించాడు. ఆ తర్వాత యువరాజు ఆమెను తనతో తీసుకెళ్లి ఆమెను హంగేరియన్ రాజ్యానికి మహారాణిగా మార్చాడు. అతని ధైర్యం, పట్టుదల, నిజమైన ప్రేమ కారణంగా ఇద్దరు కలిసి ఆనందంగా జీవించారు. వావెల్ డ్రాగన్ పోలాండ్ జానపద కథ. పోలాండ్లోని క్రాకోవ్ నగరానికి సంబంధించిన ఒక పురాతన జానపద కథ వావెల్ డ్రాగన్. పురాతన కాలంలో క్రాకోవ్ నగరంలో కోట కింద గుహలో ఒక భయంకరమైన డ్రాగన్ నివసించేది. అది ప్రతి నెలా బయటకు వచ్చి నగరంలోని జంతువులను పట్టుకెళ్లి తింటూ ఉండేది. ఒకసారి అది బయటకు వచ్చి జంతువులను పట్టుకుని వెళ్తూ వచ్చే నెల నుంచి మనుషుల్ని కూడా పట్టుకుని తింటాను అని ప్రకటించింది. దాంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు రాజు ఎవరైతే డ్రాగన్ను సంహరిస్తారో అతనికి నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తాను అని ప్రకటించాడు. అనేక మంది వీరులు ప్రయత్నించి విఫలమయ్యారు. అప్పుడు షోవాల్ స్పార్కా అనే తెలివైన ఒక మొక్కజొన్న రైతు ఒక చాకచక్యమైన ఉపాయంతో వచ్చాడు. అతను ఒక గొర్రె మృతదేహాన్ని తెచ్చి దాన్ని గంధకంతో నింపాడు. వావెల్ డ్రాగన్ నివసించే గుహ బయట దాన్ని వదిలాడు. ఆకలితో ఉన్న డ్రాగన్ దాన్ని తినగానే దాని పొట్టలో మంటలంటుకొని అగ్ని ఎగసిపడింది. పొట్టలో ఉన్న అగ్నిని ఆర్పేందుకు డ్రాగన్ నదిలో నీళ్లు తాగసాగింది. ఎన్ని నీళ్లు తాగినా దాని పొట్టలో ఉన్న మంటలు ఆరలేదు. చివరికి డ్రాగన్ మంటల్లో కాలిపోయి చనిపోయింది. క్రాకోవ్ ప్రజలు ఆనందంతో ఊగిపోయారు. రాజు తన కుమార్తెను స్పార్కాకు ఇచ్చి వివాహం చేశాడు. ఇష్టమైన హృదయం మోల్టోవా జానపద కథ. పాత రోజుల్లో మోల్టోవా దేశంలోని ఒక చిన్న గ్రామంలో యాకోబ్ అనే యువకుడు తన తండ్రి పొలాల్లో పనిచేసేవాడు. అతను బలిష్ఠుడు, పనిచేసే విషయంలో పట్టుదల గలవాడు. కానీ అతనికి ప్రేమ అనే దాని మీద నమ్మకం లేదు. ప్రేమ అనేది ఒక మిథ్య, అది మనుషులను బలహీనలు చేస్తుంది అని అనేవాడు. ఒకరోజు గ్రామ సమీపంలోని అడవిలో ఒక వృద్ధ మంత్రగత్తె అతనికి ఎదురైంది. ఆమె తను తాగడానికి కొంత నీళ్లు కావాలంటూ అడిగింది. యాకోబ్ నిర్లక్ష్యంగా, పొలం పనిలో ఉన్న నాకు అంతరాయం కలిగించుకో, నీకు తాగడానికి నీళ్లు కావాలంటే చెరువు దగ్గరికి వెళ్లి నీళ్లు తెచ్చుకో అని అన్నాడు. మంత్రగత్తె కోపంగా చూసింది. ఇంత కఠినమైన హృదయం గలవాడివి, నీ గుండె ఇక రాయిలా మారిపోతుంది. ఎవరైనా నిన్ను నిజంగా ప్రేమించగలిగితే మాత్రమే ఇది తిరిగి మానవ హృదయం అవుతుంది అని శాపం విధించింది. ఆమె శాపాన్ని విని యాకోబ్ నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. అతనికి అప్పటికైతే శాప ప్రభావం తెలియలేదు. కానీ మర్నాడు ఉదయం మేలుకున్నప్పుడు తన గుండె బరువుగా అనిపించింది. అతని భావోద్వేగాలు ఆవిరయ్యాయి. ఎంత మంచి సంఘటన జరిగినా, ఎంత బాధ కలిగినా అతనికి ఎటువంటి అనుభూతి కలగడం లేదు. కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. యాకోబ్ ధనికుడయ్యాడు, కానీ ఆనందం లేకుండా జీవించాడు. ఒకరోజు అతను ఒక పల్లెటూరుకు వెళ్ళినప్పుడు అలీనా అనే యువతను కలిశాడు. ఆమె సహనంతో, వినయంతో ఉండే అమ్మాయి. ఆమె అందర్నీ ఆదుకునేది. యాకోబ్ ఆమెతో మాట్లాడినప్పుడు ఆమె మాటల్లో ఒక వెచ్చదనం కనిపించింది. అతను తన జీవితంలో తొలిసారి ఏదో ప్రత్యేకమైనదిగా అనిపించింది. కానీ తన హృదయం ఇంకా రాయిలాగానే ఉంది. అలీనా అతని రాయిలాంటి హృదయాన్ని గమనించింది.
అయినప్పటికీ అతని విషయంలో తన సహానుభూతిని చూపించింది. రోజులు గడిచే కొద్దీ అతను ఆమె ప్రేమను అర్థం చేసుకున్నాడు. ఒకరోజు అలీనాకి ఒక ప్రమాదం ఎదురైంది. ఒక గుర్రం వేగంగా ఆమె వైపు పరిగెత్తి వస్తుంది. సాధారణంగా అయితే రాతి గుండె కల యాకోబ్ చూస్తూ ఊరుకునేవాడే. కానీ యాకోబ్ తన ప్రాణాలను పణంగా పెట్టి ఆమెను కాపాడాడు. ఆ క్షణంలోనే అతని హృదయం మళ్ళీ మృదువుగా మారిపోయింది. అప్పుడు మంత్రగత్తె అతని కళ్ళ ముందు కనిపించింది. నిజమైన ప్రేమ, నిజమైన త్యాగం నీ హృదయాన్ని మళ్ళీ మానవ హృదయంలా మార్చింది. నీ ప్రయాణం పూర్తయింది అని చిరునవ్వుతో చెప్పింది. యాకోబ్ మారిపోయాడు. అతను ప్రేమ విలువ అర్థం చేసుకున్నాడు. అలీనాను వివాహం చేసుకుని మిగతా జీవితం సంతోషంగా గడిపాడు. గ్రామంలోని ప్రజలు అతనిలోని మార్పును గమనించి నిజమైన ప్రేమ ఎంత శక్తివంతమో తెలుసుకున్నారు. ఈ కథ మనకు ప్రేమ శక్తిని, మార్పు అవసరాన్ని, ఓర్పు గొప్పతనాన్ని తెలియజేస్తుంది. యవన్న త్రేతా రహస్యం. రుమేనియా జానపద కథ. ప్రాచీన రుమేనియాలో ఉన్న ఒక చిన్న గ్రామంలో యవన్న అనే యువకుడు జీవించేవాడు. అతను ఒక సాధారణ రైతు అయినప్పటికీ తన తెలివితేటలతో, ధైర్యంతో అందరికీ ఆదర్శంగా నిలిచేవాడు. యవన్న తన గ్రామస్తులకు సహాయపడే విషయంలో ఎంతో మక్కువ చూపించేవాడు. కానీ అతని జీవితంలో ఎప్పుడూ పెద్దగా అదృష్టం కలిసి రాలేదు. ఒకరోజు యవన్న అడవిలో కట్టెలు కొడుతూ ఉండగా ఒక వృద్ధుడు అతని దగ్గరకు వచ్చాడు. ఆ వృద్ధుడు మాయా విద్యల్లో ప్రావీణ్యం ఉన్న వ్యక్తి. అతను యవన్నతో, యవన్న, నువ్వు మంచి మనసున్నవాడివి. నీ నిజాయితీకి, ధైర్యానికి ఈ ప్రపంచం నిజమైన బహుమతి అందించాలి. పర్వతాల మధ్య దాగి ఉన్న త్రేత అనే రహస్య ప్రదేశాన్ని కనుగొంటే నువ్వు అపారమైన నిధిని పొందగలవు. కానీ దాన్ని పొందటం అంత సులభం కాదు. 3 క్లిష్టమైన పరీక్షలు ఎదురవుతాయి అని చెప్పాడు. యవన్న వృద్ధుడిని ఆసక్తిగా చూశాడు. అతను తన ధైర్యాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు. త్రేతా నిధిని పొందటానికి 3 పరీక్షలుంటాయి. వాటిలో మొదటిది నిజాయితీ పరీక్ష. యవన్న పర్వత మార్గంలో ప్రయాణిస్తూ ఒక నది వద్దకు చేరాడు. అక్కడ ఒక స్త్రీ ఏడుస్తూ కనిపించింది. ఆమె తనకు దేవుడిచ్చిన విలువైన నాణ్యం నీళ్ళలో పడిపోయిందని, దాన్ని బయటకు తీయలేకపోతున్నానని చెప్పింది. యవన్న నదిలోకి దిగి తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా నాణ్యాన్ని వెదికి తెచ్చి ఆ స్త్రీకి ఇచ్చాడు. ఆ స్త్రీ సంతోషంగా అతనిని దీవించింది. అలా అతను మొదటి పరీక్షను అధిగమించాడు. రెండవది ధైర్య పరీక్ష. యవన్న పర్వతాన్ని దాటే ప్రయత్నంలో ఉన్నప్పుడు అతనికి ఒక భయంకరమైన ఓ దయ్యం అడ్డుగా వచ్చింది. అది భీకరమైన గర్జనలతో, అగ్ని జ్వాలలతో భయపెట్టింది. కానీ యవన్న వెనకడుగు వేయలేదు. నీ నిజస్వరూపాన్ని చూపు అంటూ ధైర్యంగా నిలబడ్డాడు. వెంటనే ఆ దయ్యం మాయామృగంలా మారి అదృశ్యమైంది. అలా యవన్న తన ధైర్యంతో రెండో పరీక్షను కూడా దాటి ముందుకు సాగాడు. మూడో పరీక్ష సంఘర్షణను అధిగమించటం. త్రేతానిధి గుహకు చేరుకున్నప్పుడు అక్కడ మరో వ్యక్తి కనిపించాడు. అతను కూడా నిధిని పొందాలని ఆశపడ్డాడు. ఇద్దరూ పోరాటానికి సిద్ధమైనప్పుడు యవన్న తన తెలివిని ఉపయోగించాడు. మనిద్దరం కలిసి పనిచేస్తే ఈ నిధిని ఇద్దరం పొందగలం అని అన్నాడు. ఆ వ్యక్తి కూడా అంగీకరించాడు. ఇద్దరు కలిసి మాయా వలయాన్ని అధిగమించి త్రేతానిధిని పొందారు. యవన్న తనకు లభించిన నిధిని తన కోసం ఉంచుకోలేదు. అతను దాన్ని తన గ్రామానికి తీసుకువచ్చి పేదలకు సహాయం చేశాడు. ఈ కథ ధైర్యం, నిజాయితీ, తెలివితేటలు, సహకారం గురించి ఒక అద్భుతమైన సందేశాన్ని అందిస్తుంది. బంగారు రాజు. స్లోవాకియా జానపద కథ. ఒకప్పుడు స్లోవాకియాలో ఓ చిన్న రాజ్యం ఉండేది. అక్కడ రాజు గొప్పవాడు, న్యాయబద్ధంగా నడిచేవాడు. కానీ అతని కలలో ఎప్పుడూ ఒక అదృశ్య రాజ్యం కనిపించేది. అది బంగారంతో నిండిన అద్భుతమైన రాజ్యం. ఒకరోజు రాజుకు వింతైన కల వచ్చింది. అందులో ఒక వృద్ధుడు కనిపించాడు. అతను రాజుతో, ఒక వేటగాడు ఈ బంగారు రాజ్యాన్ని కనుగొంటాడు, కానీ అతని హృదయంలో స్వార్థం ఉండకూడదు అని చెప్పి అదృశ్యమయ్యాడు. రాజు ఈ విషయాన్ని తన రాజ్యంలో ప్రకటించాడు. అనేక మంది ధైర్యవంతులు, జ్ఞానవంతులు ఆ బంగారు రాజ్యాన్ని వెతకడానికి బయలుదేరారు. వారిలో యువ వేటగాడు యాన్ కూడా ఉన్నాడు. యాన్ నిజాయితీగా, నలుగురికి ఉపయోగపడే విధంగా ఉండేవాడు. అతనిలో స్వార్థం లేదు. యాన్ అడవిలో ప్రయాణిస్తూ ఉండగా ఒక బంగారు నగరాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. నగరంలోని ప్రతి వస్తువు బంగారంలా మారిపోయి ఉంది. కానీ ప్రజలెక్కడా కనిపించలేదు. నిశ్శబ్దంగా ముందుకు సాగిన యాన్ రాజభవనానికి చేరుకున్నాడు. అక్కడ సింహాసనంపై బంగారంగా మారిపోయిన రాజును చూశాడు. అప్పుడే ఒక వింత గొంతు వినిపించింది. ఇది స్వార్థంతో నిండిన రాజ్యం. మేము గతంలో స్వార్థంగా వ్యవహరించడం వల్ల శాపం తగిలి ఇలా మారిపోయాం. ఎవరైనా మమ్మల్ని విముక్తి చేస్తే
మేము తిరిగి మానవులం అవుతాం అని వినిపించింది. యాన్ ఆశ్చర్యపోతూ ఈ శాపాన్ని ఎవరైనా తొలగించగలరా అని అడిగాడు. ఎవరైనా రాజు స్వార్థం విడిచి ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయాలని శపథం చేస్తే మాత్రమే శాపం తొలగిపోతుంది అని బంగారంలా మారిపోయిన రాజు విగ్రహం నుంచి శబ్దం వచ్చింది. యాన్ వెంటనే తన దేశరాజును పిలిపించాడు. ప్రజల సంక్షేమం కోసం తాను నిస్వార్థంగా పనిచేస్తానని రాజు చేత శపథం చేయించాడు. వెంటనే నగరమంతా బంగారు రూపాన్ని కోల్పోయింది. ప్రజలు మళ్లీ మానవులుగా మారారు. సంతోషంతో రాజు యాన్ను తన వారసుడిగా ప్రకటించాడు.